బీసీల ద్రోహి జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఈరోజు బీసీలకు మేలు చేస్తున్నటువంటి చంద్రబాబుని చూసి ఓర్వలేక ఆయన టార్గెట్ చేస్తున్నారని బీసీ మంత్రులంతా కూడా మీ మీద ఆరోపిస్తున్నారు. అరగాని సత్యప్రసాద్ కానీ, కొల్లు రవీంద్ర కానీ, పార్థసారథి కానీ వీళ్ళందరూ పాపం బానిస బ్రతుకులు, వీళ్ళందరికీ కూడా బానిస బ్రతుకులు. జోగి రమేష్తో పాటు ఒక కార్యక్రమంలో పాల్గొంటే నూజివీడులో పోలీసు పార్థసారథిని 3 సార్లు తప్పైందని చెప్పాడు. నూజివీడులో సర్దార్ గౌతులచ్చన విగ్రహావిష్కరణలో నాతో పాటు పార్థసారథి పాల్గొంటే పార్థసారథి ఏం తప్పు చేశాడు? నా పార్టీలోకి రాలేదే, వైఎస్ఆర్ పార్టీలో, లేకపోతే నేను ఆయన పార్టీలోకి వెళ్ళలేదే. సర్దార్ గౌతులచ్చన గారి విగ్రహావిష్కరణ, అది కూడా ఎవరో వాళ్ళ మనవరాలు గౌతు శిరీష, నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచారు. పార్థసారథి మంత్రి కాబట్టి, నియోజకవర్గం కాబట్టి నూజివీడు, కొనకళ్ళ నారాయణ మా గౌడు సంఘానికి ప్రతినిధి కాబట్టి గౌడు ప్రతినిధికి నన్ను పిలిచారు. నాతో పాటు నూజివీడులో లచ్చన గారి విగ్రహావిష్కరణ పాల్గొంటే కొలుసు పార్థసారథి అనే మంత్రి 3 సార్లు తప్పైందని చెప్పాడు. లోకేష్ కార్డు పట్టుకుని కొనకళ్ళ నారాయణ తప్పైందని చెప్పాడు. వాళ్ళ తాత విగ్రహావిష్కరణకు వస్తే గౌతు శిరీష తప్పైంది. ఏం తప్పు చేశారు మీరు? బానిసలు ఎందుకు బతుకుతారు మీరు? బానిసలాగా మీది బ్రతికేనా? సిగ్గుగా లేదా? అనగాని సత్యప్రసాద్, నేను ఎప్పుడు అతన్ని కించపరచను, ఇప్పుడు కూడా కించ. నీ గుండెలు మెచ్చి చేసుకొని, అంటే నీకు పిల్లలు లేరు అనుకుంటా అనకూడదు, లేకపోతే నీ సిస్టర్స్ ఉన్నారు, నీ సిస్టర్స్ పిల్లల్ని కూడా తీసుకురా, నేను కూడా తీసుకొస్తాను. సత్యప్రసాద్, ఎక్కడికైనా ఏ గుడికైనా వెళ్దాం, ప్రమాణం చేస్తావా జోగి రమేష్ తప్పు చేశాడని? కొల్లు రవీంద్ర సొల్లులాగా మాట్లాడకూడదురా బాబు. బానిస బ్రతుకులు కాదు మీరు బీసీల బ్యాక్ బోన్లా ఉండాలా. బీసీలు అంటే బ్యాక్ బోన్లా ఉండాలా, బానిసల్లాగా ఉండదు. చంద్రబాబు నాయుడు బానిసలుగా మారిపోయారు మీరు, లోకేష్కి బానిసలుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము బ్యాక్ బోన్, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా బీసీలం బ్యాక్ బోన్గా ఉన్నాం. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, ఆశయాలు, ఆయన ఆలోచన చేశాడు, ఆయన ఆశయాలు ఉన్నాయి. ఆచరించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈరోజు సగభాగం కాదు. విజయవాడ మేయర్ ఎవరండి? జనరల్ సీట్లు బీసీని కూర్చోబెట్టాడు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు? జనరల్ బీసీని కూర్చోబెట్టాడు. ఇటువంటి కోకోలాలు చెప్పుకుంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, రాజ్యసభ మెట్లు మోపిదేవి వెంకటరమణ గారు. ఎప్పుడైనా సరే మా వర్గాలకు సంబంధించిన వాడు రాజ్యసభ మెట్లు ఎక్కగలిగారా? ఎక్కించాడు, ఆ సీట్లు కూర్చోబెట్టాడు. భారతదేశంలో అత్యున్నతమైన స్థానం ఏదైనా ఉందా? రాజ్యసభ. అటువంటి సీట్లు, స్పీకర్ స్థానం, శాసన మండలి చైర్మన్ స్థానం, బీసీ ఎస్సీ మైనార్టీ వైస్ చైర్మన్ స్థానం, ఇన్ని పదవులిచ్చి ఇంత పెద్ద ఎత్తున గౌరవించిన మహాత్మా జ్యోతిరావు పూలే నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసే చాలామంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారు. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు బీసీలు అయి ఉండి కూడా ఇవ్వలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన బీసీవాది, మహాత్మా జ్యోతిరావు పూలే వారసుడు, అభినవ పూలే.